పేరు శ్రీధర్ రెడ్డి. ఈ ఇండస్ట్రీ పేరు సుజనా ఇండస్ట్రీస్. టోటల్గా 4 పార్ట్స్ కింద 4 డివిజన్స్ ఉన్నాయి. మా వర్క్ అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. షీట్ ఇప్పుడు లిఫ్ట్ చేసి కటింగ్ మిషన్ ముందు పెట్టుకున్నాక దాని తర్వాత కటింగ్ చేస్తారు. ఈ పైన క్రేన్తోనే మొత్తం ఆపరేటింగ్ అంతా క్రేన్ ద్వారా. క్రేన్ని మేము అహ్మదాబాద్కి వెళ్ళి తీసుకొచ్చాను నేను. ఒకటే దాంట్లో 2 ఆయిస్ట్లు ఫిక్స్ చేసాము. ఒకటో షీట్ అన్లోడ్ చేసుకోవడానికి వాడతాము 5 ton to 6 ton కెపాసిటీ. అనదర్ వన్ 2 ton కెపాసిటీని మేము మిషన్ టు మిషన్ ఇంటర్నల్ ఆపరేటింగ్ కొరకు పెట్టుకున్నాము. ఒకటే దాంట్లో 2 ఆయిస్ట్లు పెట్టడం అన్నది ఇంతవరకు ఎక్కడ లేదు. అది నా సొంత ఆలోచనతో పెట్టడం జరిగింది. దానివల్ల నాకు ఒక 10 to 12 members లేబర్ వర్క్ నాకు అది చేస్తుంది. ఇక్కడ వర్కర్స్ కూడా దానివల్ల చాలా కన్వీనియంట్ ఉంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. దానివల్ల నేను ఈ క్రేన్ పెట్టడం జరిగింది. ఇలాంటి క్రేన్ ఈ సిస్టము మాలాంటి ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. ఇది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఈవెన్ చెన్నైలో కూడా ఎక్కడా లేదు. అదే షీట్ కనుక మేము మాన్యువల్గా లిఫ్ట్ చేయాలంటే కనీసం ఒక 1 hour టైం పడుతుంది. ఒక 4 to 5 members లేబర్స్ పడుతుంది. కాబట్టి మాకు క్రేన్తో చాలా ఈజీగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మా డిజైన్ ప్రకారంగా మాకున్న ఆర్డర్ ప్రకారంగా ఏ మోడల్ అయితే కావాలో అవి ఎంత క్వాంటిటీ కావాలో అవి దాని ప్రకారంగా కంప్లీట్ కటింగ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ షీట్లు కట్ అయ్యాక ఒక దగ్గర పెట్టేసి ఆ బంచ్ మొత్తము నాచింగ్ మిషన్ దగ్గరకు తీసుకెళ్తాము క్రేన్ ద్వారా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 5 minutes వెళ్ళిపోతుంది. అదే మాన్యువల్ అంటే కనీసం ఒక 1 hour టైం తీసుకుంటుంది. అది స్మాల్ నాచింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్మాల్ నాచింగ్స్ ఈ మిషన్ మీద అవుతాయి. దానికి కావాల్సిన టూల్ దాంట్లో సెట్ చేసి దాన్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ బెండింగ్కు అనుకూలంగా మేము టూల్స్ డిజైన్ చేసుకున్నాం కాబట్టి దాని మీద బెండింగ్ కూడా చేస్తాము. జనరల్గా బయట అయితే ఓన్లీ నాచింగే చేస్తారు ఆ మిషన్ మీద. మేము నాచింగ్ కమ్ బెండింగ్ రెండు మల్టీపర్పస్ యూజ్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇది కూడా బెండింగ్ మిషన్, లాంగ్ బెండింగ్ 6 feet 8 feet లెంత్ అన్ని బెండింగ్ దీని మీద అవుతుంది. దానికి తగ్గట్టు కింద మేము మోల్డ్స్ దానికి అనుకూలంగా మేము తయారు చేసుకున్నాము. ఆ విధంగా ఏ మోల్డ్ కావాలంటే ఆ మోల్డ్ దాని మీద అరేంజ్ చేసుకొని బెండ్ చేసుకుంటాము. ఇవే కాకుండా ఇంకా మిషన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. బల్క్ ఆర్డర్ వచ్చినా కూడా మేము ఇన్ టైంలో సర్వీస్ చేసి ఇవ్వగలుగుతాం. డ్యూ టు ఓన్లీ దిస్ క్రేన్ వల్ల మెయిన్ ఈ మెటీరియల్ ఇప్పుడు రెడీ టు అసెంబుల్ అంటే ఇది తీసుకెళ్ళి వాటిని అల్మార్ల కింద మేము అసెంబుల్ చేయడానికి కంప్లీట్ రెడీ అయింది. ఈ సెక్షన్లోకి వెళ్ళి అసెంబ్లింగ్ సెక్షన్లోకి తీసుకెళ్తాం అన్నట్టు. మన యూనిట్లో ఇది సెకండ్ ఫేజ్. ఇది ఇక్కడ అన్ని అసెంబుల్ చేయడం జరుగుతుంది. ఇందులో అల్మారాలు కానీ ఎనీ ఐటమ్ మా దగ్గర ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ ఏ ఐటమ్ అయినా కూడా ఇందులో అసెంబుల్ చేస్తాము. ఇది 3rd phase ఉన్నాము మనము. 3rd phase ఆఫ్టర్ అసెంబ్లింగ్ ఇందులోకి తీసుకొచ్చి పౌడర్ కొట్టి తర్వాత ఓవెన్లో హీట్ తోని బేక్ చేసి అది 180 degrees Celsius హీట్ చేస్తాము. చేయడం వల్ల దాని ఉపయోగం ఏంటంటే స్క్రాచ్ ప్రూఫ్ ఉంటుంది. దాని పెయింట్ పౌడర్ పెయింట్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ సెక్షన్లోకి తీసుకెళ్తారు. ఇది లాస్ట్ ఫేజ్ మాది. ఇళ్ళకి వెళ్ళి కంప్లీట్ అయినాక ఇక్కడ లోడ్ చేస్తాము. ఈ నుంచి సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, సమ్ పార్ట్ ఆఫ్ తమిళనాడు, సమ్ పార్ట్ ఆఫ్ కేరళ, ఆంధ్ర అండ్ తెలంగాణ, ఈ 5 states దాదాపు మేము చేస్తుంటాం సప్లై రెగ్యులర్గా. డైలీ 2 vehicles అట్లా లోడ్ అవుతాయి మా దగ్గర నుంచి. ఆల్మోస్ట్ డీసీఎంఎల్ పెద్ద వెహికల్స్ కూడా పెడతాము. చిన్న లోడ్ ఉంటే చిన్న వెహికల్స్ పెడతాము. మొత్తం మీద ఈ నుంచి రెగ్యులర్గా ఈ నుంచి మాకు ఫైనల్ స్టేజ్ అన్నట్టు మాది డిస్పాచ్ సెక్షన్. ఇప్పుడు మన దగ్గర స్టీల్ ఫర్నిచర్ అంటే కాలేజెస్, హాస్టల్స్, ఆఫీసెస్కి, తర్వాత డొమెస్టిక్ కొంత ఇళ్లలోకి అల్మారాలు, ఎస్ఎస్లో కూడా స్టెయిన్లెస్ స్టీల్లో కూడా డైనింగ్ టేబుల్స్ హాస్టల్స్కి, తర్వాత కార్డ్స్ హాస్టల్స్కి, తర్వాత ఆఫీసెస్కి అల్మారాలని చెప్పి, తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లలో వర్కర్స్ కొరకు ఇండివిజువల్ లాకర్స్ వస్తాయి. అందులో ఒక అల్మారాలో 18 అని 12 అని ఆ రకంగా డిపెండ్స్ ఆన్ వాళ్ళ కస్టమర్ వాంటింగ్ని బట్టి చేసిస్తాము. కస్టమైజ్డ్ సెల్ ఫోన్ పెట్టడానికి కూడా లాకర్స్ అడుగుతున్నారు. దానికి కూడా ఎలాంటి వర్క్ అయినా బల్క్ ఆర్డర్ ఉంటే మాత్రం ఎలాంటి వర్క్ వచ్చినా కూడా మేము అది కంపల్సరీ చేస్తుంటాము వదిలిపెట్టకుండా. వితౌట్ ఎనీ మార్కెటింగ్ పర్సన్ ఇండివిజువల్గా సెల్ఫ్ నాకు కస్టమర్ టు కస్టమరే మార్కెటింగ్ జరుగుతూ ఉంది. క్వాలిటీ మీద మేము బాగా ఫోకస్ చేస్తాం. దానివల్ల నాకు కస్టమర్సే మార్కెటింగ్ పర్సన్స్ లెక్క మాకు బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు కూడా అదే విధంగా చేసుకుంటూ పోతున్నాము. ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ, ఎలాంటి బ్రోచర్స్ కానీ, ఎలాంటి మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఎవరిని పెట్టకుండా కంప్లీట్ ఇండివిజువల్గా ఈ లెవెల్ దాకా వచ్చాము. ఇప్పుడు కొంత మార్కెటింగ్ పర్సన్స్ కూడా పెట్టి ఇంకా కొన్నాళ్ళు కంటిన్యూ చేయాలని ఆలోచనతో ఉన్నాము. మేము ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కొన్ని హాస్టల్స్కి, క్లాస్ రూమ్స్కి, కాకతీయ యూనివర్సిటీలో కూడా కొన్ని బ్రాంచెస్కి, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్లీట్ మేమే చేస్తున్నాము. వీటిని గ్లాస్ చాక్ బోర్డ్ అంటారు. గ్లాస్కు బ్యాక్గ్రౌండ్ కలరు, ఫ్రంట్ బఫింగ్ చేస్తాం అన్నట్టు. ఇది ఆల్మోస్ట్ 2001-2002లో స్టార్ట్ చేసాం ఈ కాలేజీకి. ప్రతి క్లాస్ రూమ్లో ఇదే గ్లాస్ చాక్ బోర్డే ఉంటుంది.
ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ కావాలంటే అలాంటి క్వాలిటీ నేను చేసి ఇచ్చాను. అవి ఇప్పటికీ అలాగే కొత్త బోర్డు లెక్క ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ అయింది. సాలిడ్ ఇది మీడియం టేక్ వుడ్ ఫ్రేమ్ మొత్తము, దానికి పాలిష్ చేసి సాలిడ్ సెక్షన్స్లలో బిల్డప్ చేసామన్నట్టు. బ్యాక్న కూడా అంతా స్ట్రక్చర్ చేసి దాని మీద గ్లాస్ పెడతాం. ఎందుకంటే పిల్లలు ఎవరైనా దాన్ని గుద్దినా కూడా గ్లాస్ బ్రేక్ కాదు. మేము ఒకసారి చేసి దాన్ని వదిలేసిపోతే మళ్ళీ మాకు కంప్లైంట్ రావద్దనే ఉద్దేశంగా మేము చేస్తాం ఏం చేసినా కూడా. అందుకనే ఇప్పటికి 22-23 ఏళ్ళైనా కూడా బోర్డు అలాగే ఉంది. తర్వాత అట్లాగే ఈ ల్యాబ్ టేబుల్స్ కూడా ఈడీసీ ల్యాబ్ టేబుల్ అని వీళ్ళది, ఇది కూడా 23 ఇయర్స్ అది మేము చేసి ఈ ల్యాబ్ టేబుల్స్ కూడా. మాకు ఎప్పుడు వచ్చి చూసుకున్నా కూడా మాకు ఈ మధ్యనే చేసి ఇచ్చినామా అన్నట్టు ఫీల్ ఉంటుంది. నేను దాదాపు ఒక 30-40 ఇంజనీరింగ్ కాలేజీలకు చేసాము 2001 నుంచి. వీళ్ళు కోరుకున్నంత స్టాండర్డ్ ఏ కాలేజీ వాళ్ళు కూడా కోరుకోరు. చాలా వరకు స్టాండర్డ్ అడిగితే మాకు కూడా హ్యాపీ అన్నట్టు. ఎందుకంటే క్వాలిటీ ఉంటే మాకు కూడా ఆ కాలేజీకి వెళ్ళినా మా ఫర్నిచర్ చూసినా కూడా ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. కానీ రేట్లో కూడా ఏమంత పెద్ద తేడా ఉండదు. జస్ట్ 5-10% హైక్ అవుతుంది. బట్ ఎంత మంచి క్వాలిటీ అంటే అంత మంచి క్వాలిటీ చేయగలుగుతాం. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా పార్ట్ ఆఫ్ ది మెటీరియల్ IIIT గచ్చిబౌలి కూడా చేస్తాము. ఇప్పుడు మీరు మాది యూనిట్ చూశారు, మా మ్యానుఫ్యాక్చరింగ్ స్టైల్ ఎలా ఉందో చూశారు, మా ప్రొడక్షన్ కెపాసిటీ దాదాపు మీకు అర్థమైపోయింది. మీ దగ్గర ఎవరికైనా సరే ఎలాంటి బల్క్ ఆర్డర్స్ ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము డెఫినెట్గా మంచి సర్వీస్ ఇస్తాము, మీకు క్వాలిటీ సర్వీస్ ఇస్తాము. బెస్ట్ కాంపిటేటివ్ ప్రైస్లో కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఆల్మోస్ట్ మార్కెట్లో ఎవరు ఇవ్వనటువంటి క్వాలిటీ మాత్రం మేము ఖచ్చితంగా చేస్తాం. మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మా యూనిట్ది. మీరు మా దగ్గర నుంచి కొనుక్కెళ్ళాక కూడా ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా మేము మా దగ్గరనే కంప్లీట్ వెరిఫై చేసి మేము డిస్పాచ్ చేస్తాం ఇక్కడి నుంచి.